నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ ఎంపీ స్థానంలో వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి తోడుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలను గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో కృష్ణ మహేష్ ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. జగదాంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుంచి పాత పోస్టాఫీసు వరకు జరిగిన ర్యాలీలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఆమెతో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ జాన్ వెస్లీ ఉన్నారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మహానటుడు కృష్ణపై ప్రశంసలు కురిపించారు. అల్లూరు సీతారామరాజు అంటే మహానటుడు కృష్ణ గుర్తొస్తారని అన్నారు. వైసీపీకి మద్దతుగా భారీగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండి మీకు 5 ఏళ్లు సేవ చేసే వాసుపల్లి గణేష్ కుమార్ ని తనకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ కోరారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వస్తే విశాఖపట్నం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతుందని వాసుపల్లి అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గతంలో తాను 2 సార్లు గెలుపునకు కృషి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. ఇక తాను నేల టికెట్స్ తోనే కృష్ణ సినిమాలు అన్ని చూశానని ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. గతంలో చాలా కాలం పాటు తాను కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానని కూడా ఆనందం వ్యక్తం చేశారు. విద్య వైద్యం సంక్షేమానికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. అలాగే మీరు కోరుకునే విధంగా మీ ఆశీస్సుల తోడు మళ్లీ వచ్చే వైసీపీ ప్రభుత్వంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాసుపల్లి చేపట్టిన ఈ కార్యక్రమంలో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, విశాఖ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు గాజుల వెంకట్రావు, డొప్ప రమణ, వాసర్ల సుబ్రహ్మణ్యం, బీసీహెచ్ అప్పారావు, వైసీపీ నాయకులు దశమంతల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారంటే కృష్ణ గారంటే అల్లూరి సీతారామరాజు గారు అని మరి విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే ఐకాన్ ఎవరంటే యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారుగా మనం భావించవచ్చు అన్నమాట. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఈరోజు నువ్వు అతని పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చదవాలి. వారి ఐడియాలజీ ఏంటి, మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి, నెల్సన్ మండేలా గారి ఐడియాలజీ ఏంటి, ఈ ఐడియాలజీతో వెళ్ళే నాయకుడు ఏకైక నాయకుడు ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తానన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.